చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు. ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో కూడా మీరు చూశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? స్టోరీకి సంబంధించినవి రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి. ఆ సినిమాకి అది రిలీజ్ అయితే 10 మిలియన్ వ్యూస్ వరకు 12 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళటం మనం చూసాం ఆల్రెడీ. నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమా 100 కోట్లు వెళ్తుంది, 200 కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి, ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది, నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి, నాకు కేవలం రెమ్యూనరేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. నాకు కాపీ రైట్స్ ఇవ్వండి. ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు బాలా గారు ఉన్నారు, ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలామంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. తన ఓన్ డెసిషన్ కాదు. ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయటం, సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ని ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమసీ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా, తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా తినని డిఫేమ్ చేయడం కోసం, విక్టిమ్ని డిఫేమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్, కొన్ని ఎడిటెడ్, కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం, కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది యూట్యూబర్స్ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్గా మోర్ దెన్ 100 మెంబర్స్కి పిలిపించి వాళ్ళకి వినిపించడం, వీళ్ళని డిఫేమ్ చేయండి, వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి, వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణం కట్టుకోవడం, ఇవన్నీ చేశాడు. ఇది కంప్లైంట్లో మెన్షన్ చేశారు. దీన్ని మిస్లీడ్ చేయడం కోసం, మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు 2 కోట్లు మోసం చేశాడని అంటూ ఎక్కడా కంప్లైంట్లు లేదండి. అసలు జరిగిన విషయం ఇది. దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు. లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినప్పుడు కూడా ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? ఈరోజు పోలీసు వారితో క్లియర్గా మాట్లాడడం జరిగింది. అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు. లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అనే ఇంకొక యూట్యూబర్కి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు వేసుకోవడం వాళ్ళు జరిగింది. జడ్జి గారు క్లియర్గా అడిగారు, మీరు ఇంకా అక్యూజ్డ్గా చేర్చక ముందే మీరు ఎలా వస్తారు అని బెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు విక్టిమ్కి సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి, అవన్నీ కూడా తీసేయాలంటున్నారు కదా. అదేవిధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి, అవి ఎలా వచ్చాయి? అక్యూజ్డ్కి విక్టిమ్కి ఒకే రైట్స్. కోర్టు ఫైనల్ చేయలేదు లేదు. అక్యూజ్డ్కి ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. అది అక్యూజ్డ్కి విక్టిమ్కి సేమ్ రైట్స్ ఉండవు. రైట్. నువ్వు నిందితుడివి, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే అవి వచ్చి మీరు పెట్టండి కోర్టుకి. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ చేయలేదు. వీళ్ళ దగ్గర ఏమున్నా సరే. నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఒకటే, ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి? ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి? అదే నేను అడుగుతున్నాను, ఎవరు రిలీజ్ చేశారు? అది ఎవరు రిలీజ్ చేశారు? హర్ష సాయే రిలీజ్ చేశాడు ఆడియోలన్నీ. కాదు సార్, ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి, హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు ఇప్పుడు. ఎస్. సో అదే విధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఓకే. వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఓకే. అది ఎలా వచ్చాయి? ఎవరు వచ్చారు? మేబీ ఏ థర్డ్ పర్సన్ అయినా రిలీజ్ చేయొచ్చండి. హర్ష సాయి బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అదే విషయం మీద యువ సామ్రాట్ అనే వ్యక్తి 6 నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు. అతని మీద 3 తప్పుడు కేసులు హర్ష సాయి పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి. అతను చేసి ఉండొచ్చు కదా, మనం చెప్పలేము ఎలా చేశారనే దాని గురించి. కానీ ఇతను తన టీమ్స్ తోటి, పర్టికులర్గా భరత్ అనే వ్యక్తితోటి, రియాజ్ అనే వ్యక్తితోటి, ఇప్పుడు సీసీ కెమెరాస్లో ఎక్కడెక్కడ వీళ్ళు మీట్ అవుతున్నారు ఏంటి అనేది అవుతుంది, మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి. సో అలా వస్తాయి బయటికి. అండ్ మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు విక్టిమ్ సైడ్ నుంచి. మాకు ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్. ఇప్పుడు సినిమా వర్త్ ఎంత సార్? మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సినిమా గొడవ జరుగుతుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది? అది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో ప్రొడ్యూసర్ గారు చెప్తారు. చెప్పండి. అదే సినిమాకి